హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. ఈరోజు టాప్ ట్రెండింగ్ టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం. పుష్ప 2, పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గారి గురించి, మహేష్ అన్న, అలాగే దేవరా గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దేవరా గురించి వచ్చినట్లయితే, దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగాల్సింది, కానీ ఫ్యాన్స్ అత్యుత్సాహం, అలాగే ఆ నొవెటో హోటల్ కెపాసిటీ కంటే 6 రెట్లు ఎక్కువ మంది రావడంతో ఆ మూవీ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయితే అయింది. సో అక్కడ 5,000 మందికి కెపాసిటీ మాత్రమే ఉంటే 30,000 వరకు అయితే కెపాసిటీ మించి అయితే రావడం అనేది జరిగింది. జనాలు వాళ్ళందరినీ అదుపు చేయలేకపోయారు. తారకన్న అలాగే చాలామంది మూవీ యూనిట్ నుంచి అపాలజైజ్ అయితే చెప్తూ ఒక షార్ట్ నోట్స్ అయితే రిలీజ్ చేశారు. కొంతమంది ట్విట్టర్లో ట్వీట్ చేశారు. శ్రేయస్ మీడియా దీన్ని నిర్వహిస్తుంది. శ్రేయస్ మీడియా కూడా దానికి సంబంధించిన 2 పేజెస్ అపాలజీ అయితే ట్విట్టర్లో అయితే పెట్టింది. అలాగే నేను రిలీజ్ ట్రైలర్ దేవరా రివ్యూ అయితే చేశాను, చూడకపోతే చూసేయండి. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి పేరు అయితే గిన్నిస్ ఓల్డ్ రికార్డులో కనిపిస్తుంది. ఇంకెన్ని ట్రెండ్స్ క్రియేట్ చేస్తారో మన మెగాస్టార్ అయితే తెలీదు. ఇక్కడ మనకి చీఫ్ గెస్ట్గా అమీర్ ఖాన్ అయితే వచ్చారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు దేనికి వచ్చిందంటే 537 సాంగ్స్ గాను 24,000+ మూవ్స్ అయితే ఆయన డ్యాన్స్ మూవ్స్ అయితే చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డులో పేరు అయితే నమోదు చేయడం అనేది జరిగింది. మోస్ట్ ప్రొలైఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టర్ ఆర్ డాన్సర్. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి కొనిదల. ఇంకా పుష్ప విషయానికి కానీ వచ్చినట్లయితే, పుష్ప టీం వచ్చేసి పుష్ప 2 రిలీజ్ డేట్ గుర్తు చేస్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. మరొక 75 డేస్లో పుష్ప 2 అయితే రిలీజ్ అవబోతుంది. థియేటర్స్లోకి అయితే రాబోతుంది అనమాట. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ 2024 వచ్చేసి పుష్ప 2నే. ఏది ఏమైనా రాజమౌళి మార్క్ లేకుండా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్గా అయింది మటుకు మన అల్లు అర్జున్ అన్ననే. సో మీకు కూడా పుష్ప 2 గురించి వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. 6th December 2024 పుష్ప 2 అనేది మన ముందుకైతే రాబోతుంది. ఇక మహేష్ అన్న లుక్ అయితే ట్రెండింగ్లో అయితే ఉంది, ప్రస్తుతం వైరల్ అయిపోయింది, అందరికీ తెగ అయితే నచ్చేసింది అనమాట ఈ లుక్ వచ్చేసి. సో ఈ లుక్ వచ్చేసి మనకి మహేష్ అన్న ఫస్ట్ బియర్డ్ లేకుండా హెయిర్ పెంచి ఆ తర్వాత బియర్డ్తోనూ అయితే బయటకు అయితే వచ్చాడు. అందరూ టీజర్ ట్రైలర్లు రిలీజ్ చేసి ట్రెండ్స్ అయితే క్రియేట్ చేస్తుంటే జస్ట్ ఒక ఫోటో ఒక పోస్ట్తో వచ్చేసి మహేష్ అన్న అయితే ట్రెండింగ్ అయితే అయిపోతున్నాడు అనమాట. సో ఈ లుక్ అసలు ఎందుకు బయటకు వచ్చిందంటే, సీఎం రిలీఫ్ ఫండ్గా 50 లక్షలు అందజేయడానికి రేవంత్ రెడ్డిని అయితే మనం మహేష్ బాబు అన్న అయితే కలవడం అనేది జరిగింది. అండ్ అలాగే ఫ్యాన్స్ వచ్చేసి కృష్ణ గారితో కంపేర్ చేస్తూ ఈ ఫొటోస్ అయితే పెట్టుకొని మురిసిపోతున్నారు అనమాట. ఈ లుక్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్ళిన తర్వాత సినిమాలు అయితే లేట్ అయితే అవుతున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అయితే ఈయనైతే వర్క్ అయితే చేస్తున్నారు. సో ఈయన దగ్గర నుంచి మోస్ట్గా అయితే ఎక్కువగా ఫ్యాన్స్ అందరూ ఆశిస్తున్నారు 2 సినిమాలు, ఓజీ ఒకటి, హరిహర వీరమల్లు ఒకటి. హరిహర వీరమల్లు అయితే పాన్ ఇండియాగా రాబోతున్న ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ నుంచి. సో ఈ సినిమా యూనిట్ వాళ్ళు కూడా వాళ్ళ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. 28th March 2025 అయితే థియేటర్స్లోకి రాబోతున్నాం అని చెప్పేసి అనౌన్స్ అయితే చేయడం అనేది జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ నుంచే మనకి మీటింగ్లో అయితే పాల్గొనబోతున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చేస్తుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఈరోజు టాపిక్స్ అన్ని ట్రెండింగ్ ఏమైతే ఉన్నావో అవి డిస్కస్ అయితే చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.